చాలా మంది పోలీస్ ఆఫీసర్లు చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు అని జనాలకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఎక్కడన్నా ఏదైనా జరిగితే 100కి ఫోన్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి, అంతేగాని చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు అని అంటుంటారు. కానీ బీహార్ పోలీసులు మాత్రం చట్టాన్ని ముక్కులకి, మూతులకి, చెంపలకి, నోట్లకి, చేతులకి అన్నిటికీ తీసుకుంటారు. చూసారు కదా వీడియో. పాపం వాళ్ళ దగ్గర ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది లేనట్టుంది. ఆయననే మొత్తం నోట్ల ముక్కు పెట్టి మరీ వాసన చూసిండు. అక్కడి వరకు బాగానే ఉంది. పాపం ఆయన ఏమున్నా లేకున్నా ఆయన డ్యూటీ ఆయన చేస్తుండు. కానీ దాని తర్వాత నువ్వు తాగినవని చెప్పి పడేయాలమని చెంప మీదకి వెళ్ళి కొట్టిండు. చూసిండ్రా? ఆ హక్కు ఎవరిచ్చిండ్రు? మామూలుగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది ఏంది వీళ్ళకి ఏం శిక్ష వేయాలి, చలాన్ వేయాలి, ఇంకోట. కానీ చట్టాన్ని చేతులకు ఎవరు తీసుకున్నారు? అక్కడ ఎస్ఐ నిలబడే ఉన్నది. ఆమె ముందే ఈయన చేసుకున్నాడు అని అంటే చట్టం ఎవరి చేతులకు తీసుకున్నారు? అదే ఒకవేళ ఒక జర్మన్ కార్ల నుంచి ఒక పెద్ద మనిషి దిగిండి అనుకో, అప్పుడు ఇట్లనే ట్రీట్ చేస్తుండేనా? ఇట్లనే వాసన చూసి పడేయాలని చెప్పి వాళ్ళ కొడుతుండేనా? అదనమాట సంగతి. అంటే కొంతమంది విషయంలోనేమో చట్టం చేతులకు తీసుకోవచ్చు, ఇంకొంతమంది ముచ్చట్లనేమో చట్టమే చేతులు కట్టుకొని నిలబడుతుంది అలా ముంగటి ఇట్లా.